నమస్కారం గురువు గారు. అఖండ ఐశ్వర్యవతి భవ. నరదృష్టికి నాపరాయి కూడా బద్దలవుతుందన్న సామెత మనం ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాము. నరదృష్టి కనుక ఉంటే అసలు ఏ విధంగా నష్టం చూసే అవకాశం ఉంటుంది అంటారు? నరదృష్టి మనపైన ఉందని ఏ సూచనల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అంటారు? ఎస్పెషల్లీ ఏ రాశుల వారికి నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది? ఓకే, మంచి ప్రశ్న. ఒకటి, నరదృష్టి అనేది మీరు చెప్పినట్టుగా నాపరాళ్ళు పలుతున్న విషయం వాస్తవం. అయితే దృష్టికి ఉన్న పవర్ అది. మీరు మనం చైనా వాళ్ళ వైపు వెళ్దాం, మనం చైనీస్ల వైపు వెళ్తే వాళ్ళు, మీకు తెలుసో తెలీదో, వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా దీపాన్ని దృష్టి చూస్తూ ఉంటారు. అంటే దీపాన్ని చూడడమే వాళ్ళ పని. ఇది చైనా వాళ్ళది. వాళ్ళు ఏదో యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నారు, దీపాన్ని కూడా ఇట్లా వేలుతో కొడుతుంటారు, చేస్తుంటారు అనే విషయం కొన్ని విద్యలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అలాగే మీకు కొన్ని కాగితాన్ని కూడా ఇలా మనకి కొట్టగానే కాగితం ముక్క అయిపోతుంది, అంటే కాగితం కట్ అయిపోతుంది. అది చైనీస్ యొక్క కరాటే విద్యను లేదా ఇంకా విద్య ఉంటుంది. అది వాళ్ళది కాదు, అది మన విద్య. అది అంటే మనకి మంగళహారతి పడుతుంటారు కదా, నివాళీలు పడుతుంటారు కదా. సో ఈ కళ్ళకళ్ళకలే కాకుండానికి ఈ యొక్క దీపావళి ముందు మనకి మంగళహారతి పట్టేది, ఆడపిల్ల చేత మంగళహారతి పట్టించే సంప్రదాయం ఉన్నది కూడా కళ్ళకళ్ళకి రాకుండా కళ్ళలో ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగిపోవడానికి చేస్తారు. కనుపాపలో ఉండేటువంటి రోగాన్ని నాశనం చేయగలిగేది నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ వెలిగించేటువంటి దీపానికి ఒక ప్రత్యేక పవర్ ఉంటుంది. ఆ దీపాన్ని ఆ 2 క్షణాలు చూడడానికి సరే మీకు బాగా ఉంటుంది. అందుకనే మంగళహారతి పట్టిన తర్వాత ఇంటూ కళ్ళకలకలు రావాలన్నటువంటి భావన కూడా ఉంటుంది. యాక్చువల్గా మనకి శీతాకాలంలో కళ్ళకలకలు ఎక్కువ, క్యాటైస్ లాంటివి సంథింగ్ వస్తూ ఉంటాయి. సో దానివల్ల మనకి ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అవి రాకుండా చేయడానికి దీపం ఉంటుంది. ఇది మనకి చైనా వాడికి ఉన్న విషయం చెప్తున్నాడు, కానీ మనకి అనాది నుంచి లక్ష సంవత్సరాలు మనకి ఒక ఆచార వ్యవహారం ఉంది. అంటే మనది ఏది కూడా వైద్యపరమైనటువంటి ఆచార వ్యవహారాలు తప్ప అనాలోచితంగా ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు కావు. అలాగే ఈ దృష్టి దోషాలు దానికి ఎందుకు వస్తాయంటే, తప్పకుండా మనకి అవతల వాళ్ళు ఎదుగుతున్నా సరే మనము అంటే దరిద్రంతో బాధపడుతున్నప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది, అంటే చితికిపోవడానికి కూడా కారణం అది అవుతుంది. ఈ దృష్టి దోషాల వల్లనే మనకి అనేకమైనటువంటి మానసిక వికల్పాన్ని కలిగిస్తుంది. అవతల వాడి యొక్క పవర్ అంతా ఉంటుంది. సరే, ఇది నమ్మొచ్చా అంటే, ఇప్పుడు చెప్తాను కదా, నమ్మొచ్చు అనే విషయానికి చెప్పాం కదా. ఇప్పుడు చైనా వాడు ఎక్కడి నుంచో చూసి మన యొక్క యుద్ధంలో వాళ్ళు చంపేస్తుంటారు సైనికుల్ని. అలాగే మన వాళ్ళు కూడా అంతకంటే కూడా మన సైనికులు ఇంకా దూరం దాన్ని కూడా చూసిస్తారు. ఇంకా దానికి సాధ్యం కాకపోతే వాళ్ళు అది పెట్టుకుంటారు, ఇది బైనాక్యులర్తో చూసి వాళ్ళు సైనికులు చంపేస్తుంటారు. అంటే ఎంత దూరం ఉన్నటువంటి విషయాన్ని కూడా. కానీ చాలా మటుకు ఈ బైనాక్యులర్ వాడకుండానే శత్రువుని నాశనం చేసేటువంటి దృష్టి బాగా ఉంటుంది. అంటే మీకు ఇప్పుడు ఉద్దేశం ఏం చెప్తారంటే, కంటికి పవర్ అనేది బాగా ఉందనే విషయం కన్ఫర్మ్, మీకు 100% కన్ఫర్మ్. ఈ పవర్ని మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగితే తప్పకుండా అది మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అవతల వ్యక్తిని పర్లేదురా, చాలా మంచివాడు, మంచి ఎదుగుదల ఉంది అనొక మానసికమైనటువంటి దృష్టితో వాడిని చూసినప్పుడు ఎదుగుతాడు మనిషి. కానీ కిరణ్ శర్మకు బాగా డబ్బులు ఉన్నాయిరా, వాడికి అసలు ఏ ఛానల్ వాడికి కనపడతాడు, డబ్బులు వాడికి ఎక్కువ ఉన్నాయి, అసలు వాడిని మరి ఎలా అవుతుంది, ఇలా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అనుకున్నప్పుడు మానసిక దృష్టి అనేది ఎక్కువగా ఈ మానసికమైనటువంటి దృష్టి వాళ్ళ పడి అవతలి వ్యక్తి యొక్క నిరుత్సాహానికి నిరాదరణకి గురైపోతూ అవతల వాడు ఏ చెప్పాలనుకున్నటువంటి కాన్ఫిడెంట్గా చెప్పాలన్న విషయాన్ని చెప్పలేకపోవడం, అభాస పాలవుతూ ఆ పనిని చేయలేక నష్టాన్ని పొందుకుంటూ తనకు తాను నిందించుకుంటూ ఉంటాడు. అంటే వీడి వల్ల ఉన్నటువంటి పరోక్షమైనటువంటి దృష్టి వాడి ప్రభావాన్ని చూపించేది ఈ పరోక్షమైనటువంటి దృష్టి. ఇది మానసికంగా కలుగుతుంది, అది కూడా మనిషిని చంపేస్తుంటుంది. అలాగే ప్రత్యక్షంగా చూసిన వాడికి అది వాస్తవం ఎఫెక్ట్ పడుతుంది. అందుకే మీరు రోడ్డు షోలో ఉన్నవి వీధి షోలో ఇల్లు తీసుకోకండి నేను చెప్పడం అర్థం అదే. అంటే మన వ్యవస్థని, మన యొక్క ఎదుగుదలని, మనకి ఇంటిని అవతల వాడు కనిపించకుండా చూసుకోవాలి. అలా ఇలాంటి కనిపిస్తుంది కదా, కనిపించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మన ఎదుగుదల అట్టహాసంగా చూపించకుండా మన ఇంటి ముందు గోవుని, మొక్కల్ని, డిఫరెంట్ మొక్కల్ని అలా మనం పెంచుతున్నప్పుడు ఆ దృష్టి ఇంటి మీద పడి వెంటనే మొక్కల మీద పడ్డప్పుడు ఆ ప్రభావం మొక్కలు స్వీకరించి మొక్కలు వెంటనే చచ్చిపోవు. అది మరీ చనిపోతున్నాయి మొక్కలంటే ఇక వారు ఎంత దృష్టి ఉంటున్నో కదా, అప్పుడు మనం హోమాలు చేయించుకోవాలి. కాబట్టి ఇలాంటిది మనిషి యొక్క దృష్టి వల్ల మనం పతనం అవడానికి ప్రత్యక్ష దృష్టి ఒకటి, పరోక్షంగా మానసిక దృష్టి కూడా మనల్ని నాశనం చేయడానికి కారణం ఖచ్చితంగా అవుతుంది. అది ఈ మనిషి దృష్టి కళ్ళ నుంచి వచ్చేటువంటి చూపు మాత్రమే నష్టాన్ని కలిగిస్తుంది. అది తాంత్రికమైనటువంటి భావన వాళ్ళకి ఎక్కువ కలుగుతుంది. ఇక్కడ అందరు చేతబడులు చేసేవాళ్ళు చూస్తారా అంటే, ప్రతి ఒక్క మనిషి మనసులో నెగిటివ్ని పెట్టుకొని మన ఎదుగుదలని వాడు కాంక్షించకుండా దాన్ని వీడు ఎంత ఎదిగాడ్రా, వీడికి ఎట్లా వచ్చాయి డబ్బులు అన్నటువంటి భావనతో నెగిటివ్తో చూసిన వాడికి ఆ పవర్ మనకు ఖచ్చితంగా పడుతుంది. అది మీరు ఒక సినిమాలో చూపిస్తారు దాని గురించి. అంటే సినిమాటిక్గా అనుకుంటారు మీరు, అది రియలిటిక్గా చెప్తాం మేము. ఇప్పుడు మీరు తులసి దళం సినిమా చూసి ఉంటారు, కాశ్మీరా అనేటువంటి సినిమా రాజేంద్ర ప్రసాద్ చూశారు. దాంట్లో ఆ వ్యక్తి ఒక చూపు ఎట్లా చూస్తాడు చూడు. రెండవది, మీకు హిప్నటిజం చేసే వాళ్ళు కూడా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే తప్పకుండా వాళ్ళకి
ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చదువుకునే అవకాశం ఉంటుంది. అలా ఒక కంటికి పవర్ ఉందనే విషయం సైన్స్ కూడా చెప్తోందిగా. అంటే కంటికి దృష్టికి పవర్ చెప్తోంది. మీరేమో దాన్ని సైంటిఫిక్గా అక్కడ చూస్తే దాని ఇద్దరి మధ్య ఉన్నటువంటి దాని ఏమంటారంటే ఒక హిప్నటిజం అంటారు, లేదంటే ఇంకో రకంగా అంటారు. ఇక్కడ మేము చెప్పేది అంటే అది చేతబడి కానివ్వండి, దృష్టి వల్ల ఉన్నటువంటి అనేక రకాల ఇబ్బందులు కానివ్వండి దృష్టి వల్లనే వస్తాయి. ఆ దృష్టి పడిందంటే మనం పతనం అవ్వడక తప్పదనే విషయాన్ని మీకు ప్రత్యక్ష ఉదాహరణ ఉంది కనబడుతుంది. ఇది పోగొట్టుకోవడం ఎట్లా, మనకు కావాల్సిన సమస్య ఉంది. పరిష్కారం ఏంటి దీనికి అంటే తప్పకుండా ఇంటికి ఇందాక చెప్పినట్టుగా మన ఇంటి ముందు మారేడు, తులసి తప్పకుండా ఉండాలి. మారేడు, తులసి ఎవరింట్లో ఈ 2 చెట్లు ఉంటాయో వెనకాల ముందు ఎక్కడైనా సరే ఈ ఎనర్జీ అంతా కూడా ఆ 2 చెట్లు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక రెండవది, మన ఇంటికి ముఖ్యంగా వాస్తు సంబంధించిన ఎఫెక్ట్ పోవడానికి, దాని దృష్టి పోవడానికి ఇంటి ముందు మనం గోవు ఫోటోలు కానీ అంటే ఆవు ఫోటోలు, అందరూ చాలామంది ఇప్పుడు గణపతిని పెట్టి దీపాన్ని పెట్టి నూనె పెట్టేసి పెడతా ఉంటారు. గణపతి ఆయన మీ ఇంటికి ఆయన వాచ్మెనా, లేదా ఇంకో ఆయన మీ ఇంటికి వాచ్మెన్, ఆయన దేవుడు మీ ఇంటికి వాచ్మెన్ కాదు కదా. మీరు దేవుడిని పెడుతున్నారు, మీరు ఇప్పుడు దేవుడిని పెట్టి మీరు రోజు పూజ చేస్తారా, లేదా ఎండకు అక్కడే ఎదుగుతారు, ఆయన అదుగుతాడు, ఒక్కొక్క వచ్చి అక్కడ మూత్రం వస్తుంటుంది, పంది వచ్చి ఇంకోటి చేస్తుంటుంది, మనిషి వచ్చి ఉమ్మేస్తుంటాడు, వాడు తంబాకు తింటాడు, నడుస్తుంటాడు, ఇంకోటి నడుస్తుంటాడు, అక్కడ ఆయన వాచ్మెన్ కాదుగా. దేవుడిని పెట్టాల్సిన అవసరం. మరి ఏం పెట్టాల్సిన అంటే మొక్కలు పెట్టండి, పూల మొక్కలు, బంతి మొక్కలు పెట్టండి. లేదు, సాధ్యం కాలేదు, అక్కడ మీరు ఈ ఆర్టిఫిషియల్ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మనకి ఆర్టిఫిషియల్లో ఉన్నటువంటి కొన్ని బొమ్మలు గీయండి, అంటే ప్రత్యక్షం కనబడుతున్నట్టుగా. అలాగే అక్కడ కొంతమంది గోపికలతో ఈ కొండలు ఉన్నట్టుగా ఒక ఆడపిల్ల బొమ్మలు వేసి కొండలు ఉన్నట్టుగా చేయండి, ఆవుల మంద ఉన్నట్టుగా ఫోటో రండి. అంటే మీ యొక్క ఇంటి మీద దృష్టిని ఈ యొక్క బొమ్మల మీదకి మార్చితే తప్పకుండా మీకు అనుకూలం ఉంటుంది. ఆ పక్కన మీరు మొక్కలు పెట్టగలిగితే అనుకూలం ఉంటుంది. సాధ్యం కాదు, మీకు ఇది మేము పెట్టుకోలేము అనుకున్నప్పుడు వాటర్ ఫౌంటైన్ పెట్టాలి. నీటికి గురుత్వాకర్షణ శక్తి చాలా బాగుంటుంది, చాలా పవర్ ఉంటుంది. నీ దృష్టిని అది వెంట లాగేసుకునేటువంటి శక్తి కూడా నీళ్ళు. అంటే వాటర్ ఫౌంటైన్ పెట్టే ప్రయత్నం అంటే చిన్నది ఏదో ఒకటి నీకున్నంతలో పెట్టు. ఇవాళ చాలా దొరుకుతున్నాయి వాటర్ ఫౌంటైన్లు, అటువంటి వాటర్ ఫౌంటైన్లు పెడితే కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది, కలిసి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రెండవది, ఇంకా మితిమీరినటువంటి ఇంకా ఓవర్గా ఉంది స్వామి తగ్గట్లు అనుకున్నప్పుడు, డబ్బు ఉంది మీ దగ్గర, డబ్బు వచ్చిపోతుంది అనుకున్నప్పుడు తప్పనిసరిగా వాస్తు హోమాలు చేసుకోవాల్సింది తప్పదు. ఇంట్లో మరి మనిషికి దృష్టి ఉంటే ఏం చేయాలంటే ఎలా తెలుస్తుంది అడిగారు మీరు. ఎలా తెలుస్తుంది మనిషికి దృష్టి పడిన సంకేతాలు? ఫస్ట్ మీకు అయ్యేది వామిటింగ్స్, ఏ వ్యక్తికైనా ఇది వామిటింగ్స్. రెండవది నిద్రమత్తు, ఎంత యాక్టివ్గా ఉన్నా సరే నిద్రమత్తు, బద్ధకంగా అసలు ఏ విషయాల్లో కూడా మనకి ఒక ప్రోత్సాహం, నాకు చేయాలనిపించట్లేదు, నాకు ఆఫీస్కి రావాలనిపించట్లేదు, ఇవన్నీ కూడా ఉంటాయి. మరి కొన్ని టెస్టేజ్ కూడా ఉందా అంటే B12 కానీ RCB కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. సో దాంట్లో రక్త దోషాలు ఏమి ఉండవు. కానీ ఎందుకు మనుషులు అంటే మానసికమైనటువంటి ఇతరుల యొక్క దృష్టి దోషం పడడం వల్ల వాంతులు అవ్వడం, రెండవది ఏ పని చేయాలనిపించకపోవడం, ఇవి 2 సూచనలు కనపడతాయి మీకు. మలబద్ధకం, మూడవది మలబద్ధకం. ఈ మూడిటి వల్ల మనకి అనారోగ్యం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఒక 1 వీక్ తర్వాత మనిషి చిక్కి శల్యం అయిపోయే అవకాశం ఉంటుంది. అది నథింగ్ బట్ ఈక్వల్ టు కొంత నెగిటివ్ ఎనర్జీ, చేతబడి లాంటి వాటి అంతవైపు వెళ్తుందా అంటే వెళ్తుంది. మీరు అనవచ్చు, ఏమంటే ఇందాక నుంచి గురుగారు మీకు చేతబడి చేతి ఉంటుందా అని అడగచ్చు. తప్పకుండా ఉందమ్మా, లేదని ఎందుకు అనుకుంటారు మీరు? చేతబడి లేదని ఎవరు అనుకుంటారు మీరు? ఎవరు చెప్పారు లేదని? ఇప్పుడు రాముడు ఉన్నాడు, మీ అందరం ఒప్పుకుంటున్నాం, అందుకే జై శ్రీరామ్ అంటున్నాం కదా. మరి ఇప్పుడు రావణాసురుడు చెప్పుకున్నాం మనం. రాముడు ఎలా ఉన్నాడంటే రావణాసురుడు సంహరించాలని చెప్తున్నాం కదా, అంటే రాక్షసుడు ఉన్నారు కదా. మరి మంచి అనేది యజ్ఞం అనేది ఉన్నప్పుడు నెగిటివ్ ఉంటుంది కదా. సో కాబట్టి ధర్మంలో ఎదురు అధర్మం కూడా ఉంటుంది కదా, చేతబడి కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు అంత బలంగా చేసేవాళ్ళు లేడు, కానీ తప్పకుండా అది ఉందనే విషయం వాస్తవం. ఏదో నేను జనాన్ని భయపెడుతున్నాను కాదు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయమైనా ఇది ఖచ్చితంగా ఉందనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇది ఇప్పటికీ ఒరిస్సా, బీహార్లో జరుగుతూనే ఉంటుంది. కానీ దాన్ని అంత పరిపూర్ణంగా 100% చేసేవాళ్ళు లేరు, ఇప్పుడు అంత కరెక్ట్గా చేసేవాళ్ళు ఇప్పుడు లేరు. కాబట్టి అది చేసిన వాడికి తగులుతుంది, బాగా చేయించిన వాడికి తగులుతుంది, ఎక్కువ తగులుతుంది. అంటే తాంత్రిక విద్యలు అంటారు వాటిని. తాంత్రిక విద్యలు కూడా కారకుడు ఈ దృష్టి దోషం కారకుడే. ఈ దృష్టిని నిలుపుతారు వాళ్ళు. ఈ తాంత్రిక విద్యలో ఫస్ట్ మీరు చేసే పని దృష్టిని ఏకాగ్ర, ఒక దీపాన్ని పెట్టుకొని చిమ్మ చీకట్లో ఒక దీపాన్ని పెట్టుకొని 12 ఫీట్ల దూరం నుంచి ఆ దీపాన్ని చూస్తుంటారు వాళ్ళు. దృష్టిని పవర్ఫుల్గా చేసుకుంటారు వాళ్ళు. ఆ దృష్టి చేతనే వారికి పవర్ ఎక్కువ వస్తుంటుంది. ఇవన్నీ కూడా జరుగుతాయి, జరిగే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల పరిహారం అనేది ఇప్పుడు చెప్పిన పరిహారం. ఇంకా ఎక్కువగా ఉంటే మాత్రం హోమాదులు, యజ్ఞం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది వ్యక్తిగత లక్ష్మీ గణపతి హోమం కానీ, వాస్తు హోమం కానీ, రుద్ర హోమం కానీ, చండీ హోమం కానీ, సుదర్శన హోమం కానీ, డిఫరెంట్ ఆ స్థాయిని బట్టి హోమం డిసైడ్ అవుతుంది, హోమం చేసుకోవాల్సింది తప్పదు దానికి. సో ఎవరైనా సరే ఈ నరదృష్టి ఉంది అనేది మేము గమనిస్తూ ఉన్నాము. డబ్బు కలిసి రావట్లేదు, అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయి, ఇంటి యజమాని మీద ఎఫెక్ట్ పడుతూ ఉంది, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అనుకున్నప్పుడు మిమ్మల్ని సంప్రదించాలంటే ఏ విధంగా కిరణ్? తప్పకుండా. ముఖ్యంగా మీరు ఇందాక అడిగినట్టుగా ఫస్ట్ సమస్య ఆర్థికంగా రాదు, ఆర్థికమైనటువంటి సమస్య రాదు అసలు.
ఎప్పుడైతే అనారోగ్య సమస్య వస్తుందో మనిషికి ఎదుగుదల తగ్గుతుంది. అవును ఎప్పుడైతే మనిషి అనారోగ్యంగా ఉంటాడో పని చేయలేడు. అవును ఆ పని చేయకపోవడం వల్ల ఎకనామికల్ డౌన్ అయిపోతుంది, తను చేసే పనిని డౌన్ చేసుకుంటాడు, దానివల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతుంటాడు. కాబట్టి మీరు ఆరోగ్యం మీద పడుతుంది. ఎప్పుడైతే మీకు 1 వీక్లో మీకు ఆరోగ్యం కనుక దెబ్బ తగిలినట్టుగా ఇబ్బందికరంగా ఉంటుందో, ఇంకోటి ఫస్ట్ ఇక్కడ ఏది ఎఫెక్ట్ అంటే ఇంటి యజమాని. ఇంటి యజమాని తర్వాత ఎఫెక్ట్ అయ్యేది పిల్లలకి. నిజంగా అందుకే అంటే నాకు ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు ఇంట్లో ఆడపిల్లకి పడదమ్మా, అసలు ఆడపిల్లకి అసలు దృష్టి పడదు. ఎవరికి మీకు చాలా మంది చూడండి, ఇంట్లో ఉన్నటువంటి ఆ ఇంటి ఇల్లాలకి దృష్టి తక్కువ, చాలా తక్కువ. మరి అది ఎంత పవర్ ఉంటుందో ఆవిడకి తెలియదు. కానీ మరి ఆవిడ చేసేటువంటి వంటలో కానీ, తను చేసే స్మరణం కానీ, ఇంత చేసినటువంటి పూజల కంటే కూడా ఆవిడకి నేను ఇంతవరకు వెళ్ళలేదు. ఆడపిల్లకి ఇంటి ఇల్లాలకి దృష్టి దోషాలు పడ్డాయి, నజర్ పడింది, ఆవిడకి ప్రాబ్లం అవుతున్న విషయం నేను చూడలేదు దాదాపుగా. ఏదంటే రోగాలు ఎక్కువ ఉంటాయి అంటే, రోగాలు అనేవి వాళ్ళు తినేటువంటి ఆహారం మీద, సరైన పదార్థం తిరగపోవడం, ఎక్కువ ఉపవాసం ఉండడం, పిల్లల గురించి పట్టించుకోవడం, మానసికంగా అంతా దిగులు పడడం, ఇలా అనేక రకాల రోగాలు ఉన్నాయి. కానీ దృష్టి దోషం వల్ల ఇబ్బంది పడ్డటువంటి శ్రీమూర్తి ఇంతవరకు నాకు కనపడలేదు. అంటే అది షీఈస్ ద గ్రేట్, అదే ఐ థింక్ సో. తను అంత పవర్ని పెట్టుకొని ఉంటుంది లోపల. సో కానీ ఎప్పుడైతే ఇంటి యజమానికి నెక్స్ట్ పడేది పిల్లలకి. కాబట్టి ఎప్పుడైతే పడుతుందో ఆటోమేటిక్గా ఎకనామిక్ గ్రోత్ తగ్గిపోతుంది. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా మీరు హోమా చేసుకోవాల్సిందే. అందరికీ ఇదే పరిష్కారం అంటే, ఇందాక మనం ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం, పాత ఎపిసోడ్లో రాచిప్పలో దీపం పెట్టండి అని చెప్పేసి, ఆ ఉప్పు దీపం పెట్టుకోవచ్చు. చూద్దాం, ట్రై చేయండి, ఒక 1 వీక్ ట్రై చేయండి. లేదా మీకు ఎర్రగుడ్డలో దీపాన్ని ఉంచి ఒక దాంట్లో మీరు మామూలు దాంట్లో స్టీల్ గిన్నెలో కానీ పెట్టుకొని ఆ దీపం వెలిగించండి. ఇలా ఏ చేసినా మీకు తప్పకుండా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ముందు మీరు ప్రయత్నం చేయండి. ముందుగా హోమాలు చేసుకోవడానికంటే ముందు 2-3 పనులు ఉన్నాయి మీకు. ఫస్ట్ పని, మీరు స్వామివారి అష్టోత్తరం, మీ కులదైవాన్ని అందరూ కూడా ధ్యానం చేసుకోవడం. ఒక 10 నిమిషాలు, ఎక్కువద్దు, ఒక పావు గంట సేపు ధ్యానం చేసుకోవడం. రెండోది, ఉప్పు నీటితో స్నానం చేయడం. ఫస్ట్ మీరు ఉప్పు నీటితో స్నానం చేయాలి. గళ్ళుప్పు నీళ్ళల్లో వేసుకొని ఆ ఉప్పు నీళ్ళలో స్నానం చేయాలి. మీకు వీలైంది సముద్ర స్నానానికి వెళ్ళిపోండి, హాయిగా వెళ్ళండి సముద్ర స్నానానికి, దానివల్ల నెగిటివ్ తగ్గిపోతుంది. ఇక మూడవది, అప్పుడు మనం చేయాల్సిన పని, ఇక హోమాల దగ్గరికి అప్పుడు వచ్చే ప్రయత్నం చేయాలి. దానికంటే ముందు ఒక చిన్న పని కూడా ఉంది. మీరు గోమూత్రంలో కనుక పసుపు వేసి కాస్త గంగ నీళ్ళు కలుపుకొని ఇల్లు మొత్తం శుద్ధి చేసుకున్నా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇన్ని ఉపాయాల తర్వాత మీరు అప్పుడు ఖర్చు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు నన్ను సంప్రదించే ప్రయత్నం చేయవచ్చు. తప్పకుండా మీరు నన్ను వారి ఫోన్ నెంబర్ వారి దగ్గర ఉంటుంది, వారి ఫోన్ నెంబర్ సంప్రదించి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్, మీరు వేసిన నెంబర్కి మనం సంప్రదిస్తే ఆఫీస్ వాళ్ళు తప్పకుండా అపాయింట్మెంట్. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సార్. అఖండ ఐశ్వర్యం. నమస్కారం.